నేనైతే 3 పార్లమెంట్లు తిరిగాను లోపలికి వెళ్ళొచ్చి. నేను లాస్ట్ టైం సాంతరార్ మా పార్టీ మనిషే కదా, గతంలోనే ఈ ఏదో ఎలక్షన్ ముందు ఆయనకి ఏదో కోపం వచ్చి వెళ్ళిపోయారు కానండి. నేను ఎలక్షన్ ముందు రివ్యూ ఇచ్చాను. నేను మా 2019 లో నేను రివ్యూ ఇచ్చినప్పుడు మా పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కి రివ్యూ తీసుకుంటే మొత్తం అంతా చెప్తే కొంతమంది ఇబ్బంది పడ్డారండి. 1000 ఓట్లు వస్తాయి పర్ అసెంబ్లీ. అర్బన్ ఏరియాలో +−100 నేను చెప్పింది. అర్బన్ ఏరియాలో +50, పల్లెటూరులో -50 వస్తుందండి నేను చెప్పిన రివ్యూ అని చెప్పాను. ఆ రోజు రామ్ మాధవ్ గారు రివ్యూ తీసుకున్నారు. అంటే బీజేపీకి అండి 1000 ఓట్లు సాయి గారు అప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు అప్పటి నుంచి అందరూ మమ్మల్ని నోటా అంటున్నారు. ఆ రోజు కూడా నేను చెప్పాను, మరి ఓట్లన్నీ ఏమైపోతే మనకున్న శాతం పెరిగింది కదా అంటే, ఆ రోజు మేము బరిలోకి దిగింది మా ప్రత్యర్థి ఎవరు? ఆ రోజుకి మా ప్రత్యర్థి టీడీపీ. మాలో ఉన్న చాలా మంది కూడా ఆ రోజు చెప్పారు, ఏమంటే ఆయన చెప్పింది కొంతవరకు కరెక్టే, ఎందుకంటే మనలో ఉన్న చాలా మంది కూడా ఓట్లు మనకి ఇటుంటే ప్రత్యర్థి ఓడిపోవాలని కసిక్కువ ఉంది ఆ రోజు. అందుకని మన ఓటు ప్రత్యర్థిని ఎవడు ఓడిస్తాడంటే వైఎస్ఆర్సీపీకి వేసారు సాగర్. ఇది ఫ్యాక్ట్ అండి. యావరేజ్ గా 3,000 to 4,000 ఓట్స్ బీజేపీవి ఆ రోజు వైఎస్ఆర్సీపీకి పోలేని. ఈ దఫా ప్రేమ వచ్చిందా చంద్రబాబు గారి మీద? మీకు కలిసాక ఇంకేమంటే ఇంకేం చేస్తే ఇప్పుడు మీరు ఇప్పుడు వాడిన పదం లాగానే ఉంటది కదా, ఏదో అందరూ కలవరు కదా ఇప్పుడు కదా. ఈ ఆరెంజ్ చొక్కా వేసుకున్నాకాను ఏదో 1-2 రోజులు బాధపడతాం కానీ ఇంకా ఇది అలవాటు పడిపోయామండి. ఇంకా చెప్తే వినడం అనేది అలవాటు పడిపోయాం. సో పైన ఒక ఉద్దేశంతో కలిసాక పోనీ అలా చెడగొట్టాలన్న ఆప్షన్ లేదు కదా సాయి గారు. నేనంటుంది ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరు బాగా కసితో ప్రేమతో పార్టీ మీద లేకపోతే కూటమి మీద ఉంది అనుకోండి, 100 ఓట్లు తీసుకొస్తారు. అదే మీరు తప్పలేదు అనుకోండి, మీ ఓటు వేస్తారు. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది జరుగుతుంది? కలిసే తిరిగామండి. ఓకే, మధ్యలో బాండింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది మాకు జనసేన. అది ఈ రోజు కాదు, 3.5-4 ఏళ్ళ నుంచి కూడా కలిసి వెళ్తున్నాం. మిమ్మల్ని వాళ్ళటి పక్కకి పట్టుకుపోయారు, మిమ్మల్ని ఒంటరికి ఎరగనీయకుండా. సరే అండి, తప్పదంటారు సాయి గారు. సరే, ఇంకోటి కూడా చూడండి, ఈ టోటల్ ఎలక్షన్ లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా మమ్మల్ని పక్కన పెట్టుకుని ఫోటోలు తీసుకుంటూ ఉండేవారండి. ఫోటోలకో దీనికో ఎవ్రీడే పేపర్లో మీరు గమనించి కావాలంటే 175 అసెంబ్లీస్ లో. జనసేన కూడా చెప్తలేదండి, టీడీపీ కూడా. ఎందుకు ఇక్కడ జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు ఇద్దరు ఉంటున్నారు ఊరికి చూడకండి, ఉంటే మాత్రం పక్కన పెట్టుకుని వాళ్ళు కూడా వేసుకుని తిప్పండి, కండువా ఉన్న పక్కన పట్టుకున్నాడు.